క్షమాపణ అడిగేది గొప్పతనం కాదు, కానీ క్షమించే దాంట్లోనే గొప్పతనం ఉంది. క్షమాపణ ఎవరైనా అడుగుతారు, నీవేమో క్షమాపణ దేవుని అడుగుతావు, అది బాగానే ఉంది. నువ్వు ఏ తప్పు చేసినా, ఎంత భయంకరమైనది చేసినా ఆయన నిన్ను క్షమించాలి, బాగానే ఉంది. కానీ నీవు మాత్రం ఇతరులను క్షమించవు. అయితే బైబిల్లో ఒక కార్యం రాయబడ్డది. రాజు కూర్చొని ఆయన ఎవరెవరికి అప్పిచ్చిండు, వాళ్ళతో ఎట్లా వసూలు చేయాలని చెప్పేసి అందరిని పిలిపించి ఒకరొకరు లెక్క చూసి అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నాకు ఎప్పుడు ఇస్తావంటే, అయ్యా దయచేసి నన్ను ఓర్చుకో, నీకు 1,00,000 రూపాయలు నేను తిరిగి ఇస్తా, తప్పకుండా ఇస్తా, కొంచెం టైం అని చెప్పేసి అంటే ఆ రాజు, ఓకే నువ్వు బతిలాడుతున్నావు అడుగుతున్నావు కనుక నువ్వు ఆ టైం పోయి ఇచ్చేయిపో అని చెప్పేసి, ఆ తర్వాత అతడు పోతుంటే అతనికి ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తికి 50 రూపాయలు ఈయనకి ఇవ్వాలి. కాలర్ పట్టుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి, నాకు దొరుకుతలేవు, ఇంటికాడ దొరుకుతలేవు, ఎక్కడ దొరుకుతలేవు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, కరెక్ట్గా దొరికినావు అని గల్లా పట్టుకొని 50 రూపాయలు ఇస్తావా చంపేయాలనా అంటున్నాడు. అని కొడుతున్నాడు. పెద్ద గొడవ అవుతుంది ఆడ. ఆయన భద్రత, అయ్యా నీ 50 రూపాయలు ఇస్తా, దయచేసి నన్ను ఓర్చుకో అని ఆయన అంటున్నాడు. ఓర్చుకునేది లేదు, ఏం లేదు, ఫస్ట్ ఇచ్చేసేయి, ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి కదలాలని చెప్పేసి అంటే, ఈ విషయం ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు నేను చూసి పోయి రాజు చెప్పిన, అయ్యా బయట గొడవ జరుగుతుందంటే, ఏం గొడవ అంటే, ఇంతకుముందు నీ దగ్గరికి వచ్చి పోయిన ఆయన ఒక ఆయన పట్టుకొని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు అంటే ఇద్దరిని లోపలికి రమ్మని అన్నాడు. ఇద్దరు వచ్చినాడనే ఏంటిది పరిస్థితి అంటే, సార్ వీడు నాకు 50 రూపాయలు ఇవ్వాలి సార్ అన్నాడు. 50 రూపాయలు ఇచ్చే విషయంలో నువ్వు అట్లా గొడవ చేస్తున్నావా, మరి నీకు నేను 1,00,000 రూపాయలు తర్వాత కడతా అంటే పో అని చెప్పిన, నువ్వు 50 రూపాయలు ఇచ్చినా నువ్వు గల్ల పట్టుకుని అట్లా కొడతావా 10 మందిలో? కనుక ఇప్పుడు వాడికి 50 రూపాయలు ఇచ్చేది కదా, నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిపోవాలి అన్నాడు. అతను ఇట్లా బంధించండి, అందరిని నమ్ముకొని, ఇండ్లు భూములు అందరిని నమ్ముకొని, అన్ని అమ్ముకొని తీసుకొచ్చి కట్టాలని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువు చెప్పాడు, మీ పరలోకపు తండ్రి మీ పాపాలు క్షమించిన రీతిగానే మీరు మీ ఎడల చేసిన వారి తప్పిదాలు క్షమించాలని చెప్పేసి. హల్లెలూయా. మనం అంటే ఈ రకమైన స్థితిలో ఉంటాం. అంటే క్షమాపణ అడిగేదే మనకు తెలుసు, కానీ క్షమించేది మాత్రం తెలియదు. అయితే ఇక్కడ ప్రవక్త ఈ బ్రదర్లీ కైండ్నెస్, ఈ సహోదర ప్రేమ విషయంలో మాట్లాడేటప్పుడు ప్రవక్త సహోదరుని యొక్క తప్పిదాలను క్షమించే దాని గురించి మాట్లాడుతున్నాడు. సహోదరుని యొక్క తప్పిదాలను క్షమించి అతని స్థానంలో ఉండేదాని గురించి.